ఓట్ చోరీ పైన తాడో పేడో తెలుసుకోవాలి. బీహార్లో నేటి నుంచి రాహుల్ ఓటు అధికార యాత్ర అంటే ఓట్ చోరీ అని చెప్పేసి ఇప్పుడు నడిచింది, ఓట్ చోరీ అని. దాని మీద తెలుసుకోవాలి. కానీ వాళ్ళు గెలిచినటువంటి రాష్ట్రంలోనేమో మీ ప్రజాస్వామ్యం చోరీ, మీ ఉద్యోగాల చోరీ వ్యవహారంలో మాత్రం మాట్లాడతలేరు. ఇప్పుడు ఓట్ చోరీ అనే ఉద్యమం చేస్తున్నారు కదా వీళ్ళు తెలంగాణలో మొత్తం ఓట్ చోరే. వీళ్ళు చోరు చేసే నిరుద్యోగుల ఓట్లే కాదు, రైతుల ఓట్లు, అందరు ఓట్లు, మా బంధువుల ఓట్లు, తల్లిదండ్రుల ఓట్లు, అందరు ఓట్లు వేయించుకొని ఈరోజు చోరు అయిపోయారు. మరి ఈ రోజు ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మొహం చాటేసిన మీరు చోర్లు కాదా? మీరు చోర్లు కాదా? మరి తెలంగాణ నిరుద్యోగులకి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు మీరు చేసే ఉద్యమం కరెక్ట్ అని మీకు అనిపిస్తే ఫస్ట్ తెలంగాణకు వచ్చి అదే అశోక్ నగర్ లో నిరుద్యోగులతో కూర్చొని మాట్లాడండి. నిజంగా నిజాయితీగా తెలంగాణలో మీరు గెలిచిరు కాబట్టి కరెక్ట్ జరిగింది ఓటింగ్ అని మీరు అనుకుంటున్నారు కదా. కరెక్ట్ ఆ వేసిన ఓటర్లకి మీరు ఏం సమాధానం ఇస్తారో వచ్చి అశోక్ నగర్ లో కూర్చొని మాట్లాడితే మీరు నిజాయితీ పరులు. ఇప్పుడు వచ్చి మాట్లాడండి. అది అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా, లాస్ట్ కంక్లూజన్ ఏంటంటే వీళ్ళందరికీ బాస్ కదా ఈయన. అవును, ఈ కాంగ్రెస్ ఈ ప్రభుత్వం మొత్తానికి బాస్ కాబట్టి ఈయన ఓట్ చోరీ గురించి తప్పకుండా ఓట్ చోరీ గురించి మాట్లాడాల్సింది. బీజేపీ ఈసీ కలిసి చేస్తున్నటువంటి కుట్రలను బయట పెట్టాల్సింది, దాని తప్పేం లేదు. కానీ మీరు గెలిచిన కాడ ఈ నిరుద్యోగుల ఓట్లు చోరీ అయినాయి. అంటే మీరు దొంగతనంగానే వేయించుకురు ఈ లెక్కన. వాళ్ళకి నమ్మించి మోసం చేసినట్టుగా వాళ్ళకి రకరకాల హామీలు ఇచ్చి మీరు ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు చివరికి ఏమైంది? మీరు ఆడనేమో ఆ మైకులు పట్టుకొని రాజ్యాంగాన్ని కాపాడుతా, ఇది కాపాడుతా, అది కాపాడుతా అంటారు. ముందు వీళ్ళ హక్కులు కాపాడండి, వీళ్ళకి ఇచ్చినటువంటి హామీలు కాపాడండి. రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించడం తగదు, అది అధికార పరిధిలోకి చొరపడమే అవుతుంది. కోర్టులు రాజ్యాంగాన్ని సవరించలేవు. సుప్రీంకోర్టుకు కేంద్ర స్పష్టీకరణ అంట. ఇప్పుడు మొన్న రాష్ట్రపతికి గవర్నర్కు గడువు విధించినటువంటి అంశంలో కొన్ని బిల్లుల విషయంలో అది అధికారంలోకి చొరబడమే అవుతుందంట. మరి మీరు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కేసి రాజ్యాంగం ప్రాథమికంగా కల్పించినటువంటి హక్కులను కూడా మీరు కాలు రాసినప్పుడు కోర్టులు జోక్యం చేసుకోక తప్పదు. గతంలో ఇట్లనే ఇందిరాగాంధీ కూడా ఇట్లనే ఎగిసెగిసి పడింది. ఇట్లనే మొత్తం దేశమంతా నేను చెప్పినట్టు వినాలని చేస్తే అప్పుడు కూడా ఇట్లనే ఎమర్జెన్సీ వచ్చిన సమయంలో కూడా కోర్టులు జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం.